ఈరోజు నేను కందివేల పులుసు చేస్తున్నాను. ఈ కందివేల పులుసుకు వచ్చేసి ఫస్ట్ మనం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా హాఫ్ వంతు ఉడికే విధంగా కుక్కర్లో విజిల్ రాణించుకోవాలి. ఒక 2 విజిల్స్. ఫస్ట్ అయితే మసాలా కోసం కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగం యాడ్ చేసుకోవాలన్నమాట. వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, ధనియాలు, తెల్లగడ్డ మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మిక్సీ జార్లో ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము టమోటాలు యాడ్ చేసుకోవాలా. టమోటాలు యాడ్ చేసుకుంటే దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్కగా వస్తుంది అనమాట. సో మనం ఇలా టమోటాలు యాడ్ చేసుకోవాలా, మిక్స్ చేసుకోవాలా టమోటాలు యాడ్ చేసుకొని. ఇప్పుడైతే మనం పెనంలో నూనె వేసేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఉద్దులు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. అలా మినుములు ఎర్రగా అయిన తర్వాత వచ్చేసి మనము ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక దీంట్లోనే ఆనియన్స్లోనే ఉప్పు, పసుపు వేసుకుంటే మనకు ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట. సో మనం ఉప్పు, పసుపు దీంట్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని టమోటాలు యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు కూడా వేసుకుంటున్నాం కాబట్టి టమోటాలు 3 యాడ్ చేసినాను. సో మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో టమోటా వేసుకోవచ్చు. దీనిలో మనం వచ్చేసి కందివేళ్ళు ముందు ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇంకా కారం పొడి యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చి ఈ మసాలాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనము చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. పులుసు అంతా అతికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు కర్రీ అయినట్లు. అతికే అంత వరకు అంటే కనుక బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.